to all in the matchless name of Jesus Christ. Good morning to each and everyone who's been watching our Kirtana Ministries daily bread every single day. ఈ కారణం ఒకసారి ఈ విధంగా కలిసినందుకు మీ అందరికీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మరి ఆ దేవాదేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మరి ఈ ఉదయ కాలంలో దేవుడు మనందరికీ ఇచ్చిన వాగ్దానము Proverbs chapter 30 verse 5 and 6. It says in the Bible, every word of God is flawless. He is a shield to those who take refuge in him. Do not add to his words or he will rebuke you and he will prove you a liar. So powerful words that is coming from Solomon that has been written in Proverbs. Solomon భక్తుడు మరి ఈరోజు మనందరికీ చెప్తున్నట్టు గొప్ప వాగ్దానం ఏమంటే దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట మరి ఫ్లాలెస్గా మీన్స్ ఎంతో నిజమైనదిగా పరిపూర్ణమైనదిగా మరి ఎంతో శక్తివంతమైనదిగా ఉంటుందనేదే మరి సొలొమోను భక్తుడు చెప్తున్నాడు. మనం ఈ లోకంలో అనేకసార్లు మనం దేవుని యొక్క మాటను యాజ్ ఇట్ ఈస్గా తీసుకోకుండా ఆయన యొక్క మాటలను మనము డిబేట్స్లో తీసుకెళ్ళి లాజికల్గా మనం ఆలోచిస్తూ మనం ఆయన ఎందుకు విశ్వసించకుండా ఎలాగ మరి దేవుడు మరి సమస్తాన్ని నోటి మాట ద్వారా మరి ఆకాశాన్ని భూమిని సమస్త జీవరాశులను సృష్టించినట్టు గొప్ప దేవుడు ఎంతో గొప్ప శక్తి ఆయన మాటలో ఉంటున్నదని, శక్తి మాత్రమే కాదు ప్రతిదీ ఎంతో నిజమని మనం నమ్మాలనేదే మరి సొలొమోను భక్తుడు చెప్తున్నాడు. ఎప్పుడైతే మనం దేవుని యొక్క మాటను నిజమని నమ్మకుండా ఈ లోకంలో ఆయన మాటలను మీద మనము డిబేట్స్లోకి వెళ్ళి లాజికల్గా ఆలోచించి వెళ్ళిపోతే మనం ఆయన ఎందుకు విశ్వసించని వారుగా ఉంటాము, ఆయనను క్వశ్చన్ చేసిన వారుగా ఉంటాము. కాబట్టి అలాంటి వారిలో మరి విశ్వాసము తక్కువగా ఉంటుంది. అలాంటి వారందరికీ మరి సొలొమోను భక్తుడు ఈరోజు హెచ్చరిక చేస్తున్నాడు. ఆయన రాసినటువంటి ప్రతిదీ బైబిల్ అనేది మరి అనేక మంది ప్రవక్తలతో పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి దేవుడు ఈ యొక్క గ్రంథాన్ని ప్రతి ప్రవక్త ద్వారా పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మరి వారిలో మరి పరిశుద్ధాత్మ శక్తిని నింపి వారందరికీ ఇచ్చినటువంటి యొక్క మంచి గైడెన్స్ ద్వారా రాసినటువంటి బైబిల్ ఎంతో మరి పవర్ఫుల్గా ఉంటుంది. ఈరోజు మన ప్రపంచం అంతటా మరి బైబిల్ మరి అత్యధికంగా మరి సేల్ చేయబడిన బుక్. ఈ బైబిల్ మనము ఉన్నట్టుగా తీసుకొని మరి దేవుడు సజీవుడు నిజమైన దేవుడు ఉన్నాడని తెలుసుకొని ఆయన యొక్క మాటను మనము నమ్మి ఆయన నోటి నుండి వచ్చే ప్రతి మాట మన జీవితాల్లో పలుకుతున్నాడని చెప్పుకొని మనం ఇబ్బందికరంగా ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు, ఈ లోకంలో ఆర్థిక సమస్యలతో ఉన్నప్పుడు ఆయన ఏ మాటలు అయితే ఈ యొక్క బైబిల్లో మరి మనకు సామెతలు, కీర్తనలు ప్రతి బుక్లో ఏదైతే రాశాడో ఆ బుక్స్ అన్నిటిలో మనం యాజ్ ఇట్ ఈస్గా తీసుకొని మనం అనేక విషయాల్లో మనం శక్తిని పొందుకోవాలనేదే మరి సొలొమోను భక్తుడు చెప్తున్నాడు. చాలా కాలం మనం ఈ రోజుల్లో మరి సొలొమోను భక్తుడు అంటున్నాడు, చాలామంది యొక్క బైబిల్ వాక్యాన్ని ఉన్నట్టుగా తీసుకోకుండా కొంతమంది యాడ్ చేస్తారు, కొంతమంది రిలీట్ చేస్తారు. వారందరూ అబద్ధ ప్రవక్తలుగా ఉంటారనేదే మరి సొలొమోను భక్తుడు చెప్తున్నాడు. మనం అలాంటి వారికి దూరంగా ఉండాలి. ఈరోజు మనం చూసే ప్రతి వాక్యాలను బైబిల్ మరి టీవీలో కానీ ఎక్కడైతే కూడా ప్రవక్తలు చెప్పే మరి పాస్టర్లు కానీ మరి ఎవాంజలిస్ట్ చెప్పే ప్రతి మాటను మనం క్రాస్ వెరిఫై చేసుకోవాలి. వారి నామాన్ని కాదు కానీ దేవుని నామాన్ని మనం కరెక్ట్గా ఆరాధించాలి. మనుషులను ఎక్కువగా ఆరాధించకూడదు. వారిలో నిజమైన దేవుడు ఉన్నాడా, వారిలో నిజమైన దేవుడు పలికిన మాటలా ఇవి అవన్నీ క్రాస్ వెరిఫై చేసుకోవాలంటే ఈ యొక్క బైబిల్ మనకు ఆధారము. సో మనం బైబిల్ని ఆధారంగా చేసుకొని దేవుని యొక్క వాక్యాన్ని వినాలి, చదవాలనేదే సొలొమోను భక్తుడు చెప్తున్నాడు. సో లెట్స్ హావ్ ది స్మాల్ ప్రేయర్. We thank you, Jesus, for giving wonderful opportunity to each and everyone who's been watching Kirtana Ministries Daily Bread. We thank you for giving one more day in our life. As the Bible promises to each one of us, దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట పరిశుద్ధంగాను సంపూర్ణంగాను ఉంటున్నదనేది సొలొమోను భక్తుడు ఏ విధంగా చెప్పాడు. Let the people who's been watching this video, let those people believe that there is a power in the name of Jesus Christ. There is also a power in the word of the God. యేసుక్రీస్తు యొక్క మరి పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి రాసినటువంటి ప్రవక్తల్లో మరి ఒక గొప్ప అద్భుతాలు వారంతా చూశారంటే మరి వారు పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి యొక్క బైబిల్ని రాశారు. కాబట్టి ప్రతి మాట ప్రతి వచనము మనం నమ్మి విశ్వసించి ఈ బైబిల్లో ఉన్న ప్రతి వాగ్దానాలను మన జీవితంలో మనం నెరవేర్చుకోవాలి. ఆ వాక్యానుసార జీవితాన్ని జీవించాలి. Let the people who's been watching this video, who are in distress, who are in sick, let those people believe that Jesus Christ is the true Savior, is the true healer, so that every one of us will be into the eternal kingdom of heaven. We pray all these things in the matchless name of Jesus Christ. Amen and amen. We thank you for everyone who's been watching our Kirtana Ministries Daily Bread every single day. If you really receive strength based on the video that you've been watching, please post to your friends and family members. Thank you very much. Amen.